జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సో, అమ్మతో మళ్ళా ఇంకో కథ మనం చెప్పించుకుందాం. అమ్మ, మీరు కథలు చెప్తే మాత్రం కళ్ళకి కట్టినట్లే ఉంటుందమ్మా. థ్యాంక్ యూ. చాలా మంది ఇళ్లలో అమ్మ భార్యాభర్తల్లో ఉన్న సమస్య ఏంటి అంటే, కొంతమంది బానే ఉంది, ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం. మా ఆయన మమ్మల్ని చులకనగా చూస్తారు. ఎంత పని చేసినా నన్ను పట్టించుకోరు. లేకపోతే ఏదో ఒక విషయంలో అవమానిస్తూ ఉంటారు. వాళ్ళంతా చదువుకోకపోయినా. ఒక విధంగా కొంచెం పల్లెటూరు నుంచి వచ్చావనేసి. ఉన్నేసి. అంతే. మనం సిటీలో ఉన్నాం. పల్లెటూరులో నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకుంటే. అవును. సో, ఇలాంటి భార్యలకి సంబంధించి, భర్తలకి సంబంధించి ఒక మంచి కథ, వాళ్ళల్లో ధైర్యాన్ని నింపే కథ కావాలి. సో ఇద్దరండి, అంటే యాక్చువల్ గా అబ్బాయి మేనరికం చేసుకుంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ మేనరికం అంటే మేనమామ కూతుర్నే చేసుకుంటాడు. అమ్మాయి చదువుకుంది, కానీ తెలుగు మీడియం చదువుకుంటుంది. సో డిగ్రీ వరకు చదువుకున్నా కూడా అంటే పల్లెటూరులో అంటే ఇప్పుడు సంగతి చెప్పట్లేదండి, జనరల్ గా ఈ ఊర్లలో పుట్టిన వాళ్ళకి ఇక్కడ చదువుకున్న అమ్మాయిలకి కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఏంటంటే ఎవరితోన్నా కలిసిపోతారు, ఎలాంటి వాతావరణంలోనైనా ఉంటారు, ఫ్రీగా ఉంటారు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళైతే ఒక బెరుకు ఉంటుంది, వాళ్ళకి ఒకలాంటి సిగ్గు ఉంటుంది, ఒకలాంటి భయం ఉంటుంది. ఎవరితోనా కలవాలన్నా మాట్లాడాలన్నా వాళ్ళకి అన్ని తెలిసినా కూడా ఏదన్నా చెప్పాలి ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. ధైర్యము, సిగ్గు అన్ని కలిసి ఉంటాయి. ఒకవేళ నేనేమన్నా తప్పుగా మాట్లాడతానేమో, నన్ను చూసి వీళ్ళందరూ నవ్వుకుంటారేమో, కాబట్టి నేను ఏమి మాట్లాడకుంటుంటే మంచిది అనేసి ఒక మూల కూర్చుంటారు వాళ్ళు. ఎక్కడికన్నా వెళ్ళినా కూడా బిడియంగా ఉంటారు వాళ్ళు. సో ఇతని భార్య కూడా అలాగే చదువుకుంది అమ్మాయి, చక్కగా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే పల్లెటూరు అమ్మాయి అని చెప్పేసి. సో అయినా కూడా సరే మేనరికం కదా, తల్లి చెప్పిందని ఆ అబ్బాయి చేసుకుంటాడు. ఒక చిన్నప్పటి నుంచి అంటే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ అమ్మాయి అంటే ఒకలాంటి చిన్న చూపు. ఏంటంటే నీకు పట్నం వాతావరణం తెలీదు, తర్వాత ఈ అదేంటి హైటెక్ కల్చర్ తెలీదు అనేసి చాలా చులకనగా చూస్తాడు. ఆ అమ్మాయి ఏమండి ఏదన్నా నువ్వేం చెప్పాలి నాకు తెలీదా, మా ఆఫీస్ క్యాంటీన్ ఉంది కదా, ఇలా మాట్లాడుతూ అమ్మాయిని ఎంతసేపు వచ్చి నువ్వు నాకంటే తక్కువ, నీకేమీ తెలీదు, కించపరుస్తూ ఉంటాడు. నువ్వు నా ముందు ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి, ఏమండి బాక్స్ రెడీ చేస్తాను తీసుకెళ్ళాడంటే చెప్తుంది భార్య కదా, తోడు జాగ్రత్తగా తినండి, నువ్వు చెప్పాలా జాగ్రత్తలు, ఇలా ప్రతిసారి అంటూ ఉంటాడు. సరే ఒకసారి ఏమవుతుందంటే అతను చాలా పెద్ద ఆఫీస్ లో మంచి పొజిషన్ లో ఉంటాడు. అయితే ఆఫీస్ లో ఏమవుతుందంటే జనరల్ గా ఎంఎన్సీ కల్చర్ ఏంటంటే ఒకసారి టీమ్ మీటింగ్స్ అని, ఒకసారి ఫ్యామిలీ గెట్ టుగెదర్ అని చేస్తారు. సో ఆ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని రావాలి. సో ఇక తప్పదు కదా, ఫ్యామిలీని తీసుకోవాలి, ఇతనికి పెళ్ళైందని అందరికి తెలుసు, తీసుకొని వెళ్తాడు. చక్కగా తయారవుతుంది, ఉన్నంతలో చాలా చక్కగా చూడడానికి కూడా. అంటే పల్లెటూరు వాళ్ళైనానండి, వాళ్ళ మాట తీరు కట్టు చాలా ముచ్చటగా ఉంటారు. సో ఈ అదేమిటి మేకప్లు ఏమి ఉండవు, ఉన్నంతలో చాలా చాలా చక్కగా ఉంటుంది అమ్మాయి. సరే తీసుకెళ్తాడు. ఆ పార్టీ కల్చర్ ఏంటంటే ప్రతి ఒక్కరు లేడీస్ అందరు తాగుతూ ఉంటారు, ఎవరు గోలగోలగా ఉంటది. జనరల్ గా కల్చర్ ఏంటంటే ఎవరైనా కనిపిస్తే నమస్కారం అనేవాళ్ళు. ఇప్పుడు హగ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి హగ్స్ వచ్చేసి, సో హగ్ ఇప్పుడు నమస్కారాలు షేక్ హ్యాండ్, తర్వాత బాగున్నావా అనడం కాదు. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు రాగానే హగ్ చేసుకుంటారు. అది నేను తప్పని చెప్పట్లేదు, ఎందుకంటే కాలంతో పాటు మనం కూడా మారిపోయాం కాబట్టి మనని ఎవరు కలిసినా కూడా బాగున్నారా అమ్మ అని దగ్గర తీసుకుంటారు, అందులో తప్పేం లేదు. ఇవన్నీ ఈ అమ్మాయి జీర్ణించుకోలేకపోతుంది. ఈ భర్త ప్రతి ఒక్క అమ్మాయి దగ్గరికి రాగానే హక్ చేసుకోవడము, తర్వాత మగవాళ్ళు రాగానే ఆడవాళ్ళని హక్ చేసుకోవడం, ఈ అమ్మాయికి కంపరంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని చాలా అనీజీగా ఒక మూల కూర్చొని ఉంటుంది. అంతలోపల వాళ్ళ కంపెనీ CEO వస్తారు. రాగానే ఫ్యామిలీస్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఈ అమ్మాయికి అక్కడికి వెళ్ళి భర్త పక్కన నిల్చుకోవాలంటే భయం. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, ఈ అమ్మాయికి రాదు. అంటే రావడం వేరేనండి, అర్థం చేసుకున్నా మాట్లాడలేకపోవడం, ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం కూడా ఒక ఇదన్నమాట. అంటే వాళ్ళకి తెలుస్తుంది, కొంతమంది ఇంగ్లీష్ రాదని కాదు తెలుస్తుందండి, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఎదురు వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకుంటారు, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, దానికి ఏం సమాధానం చెప్పాలో తెలీదు. కాబట్టి ఏం చేస్తారంటే నేను ఏమన్నా తప్పు మాట్లాడతానేమని కొంతమంది మాట్లాడరు. ఎందుకంటే నేను చాలా మటుకు నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళందరూ ఇదే ప్రాబ్లం. సో అది ఓవర్కమ్ అవడానికి నేను క్లాసెస్. ఈ అమ్మాయి కూడా అలాగే భయపడుతూ ఉంటే ఆయన ఏం చేస్తారంటే మీ ఆవిడేది అంటే అక్కడ కూర్చుందంటే పిలుస్తాడు. లేదు మనమే వెళ్దాం పదా, వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఆవిడ లేచి నమస్కారం అని అంటుంది అనమాట. అతను షేక్ హ్యాండ్ ఇవ్వబోతే షేక్ హ్యాండ్ ఇవ్వదు, నమస్కారం
అని అంటుంది. అనగా హౌ ఆర్ యూ మేడం అని అడుగుతాడు అతను. ఈవిడికి అర్థం కాదు. అర్థం కాకపోతే ఈ పిచ్చి చూపులు చూస్తుంది అర్థం కాక. ఏం మాట్లాడింది అంతే కదా, మీరు మీరు నన్ను ఏమని అడిగితే నాకు అర్థం అవుతాయి కదా, నేను సమాధానం చెప్తాను. సో ఏం సమాధానం అటు ఇటు చూస్తే అప్పుడు అతను చెప్తాడనమాట, ఈమె పల్లెటూరు నుంచి వచ్చింది సార్, మా ఇంగ్లీష్ ఏమి రాదు, ప్లీజ్ డోంట్ మైండ్ సార్ అనేసి చెప్తాడు. అంటే అప్పుడు అతను అంటాడనమాట, అలా ఎప్పుడు నీ భార్యను నువ్వే కించపరుచుకుంటే ఎలాగా, పల్లెటూరు నుంచి వచ్చిన చూడు, ఆమె ఇక్కడ ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఈమెకున్న కట్టుబట్టు, ఈమెకున్న మాట పద్ధతి ఎవరికైనా ఉందా, లేదు కదా. సో నాకు మీ భార్య చాలా ఆ తీరు చాలా నచ్చింది నాకు, ఎప్పుడు భార్యను అవమానించకు, నువ్వు నేర్చుకో, మీ ఆవిడ నుంచి చాలా నేర్చుకో, ఎలా పద్ధతిగా ఉండాలో అని అతను ఒక వార్నింగ్ ఇస్తాడు, మందలిస్తాడు. ఇక ఇతనికి మండిపోతుంది అనమాట, అదేంటి ఇది నాకు పనికిరాందని నేనంటే వీడెంత మెచ్చుకుంటున్నాడు అని చెప్పేసి. పార్టీ అంతా అయిపోయిన తర్వాత అతను వెళ్ళేటప్పుడు, నమస్కారం మేడం, మిమ్మల్ని కలిసినందుకు, తెలుగులో మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషం అనేసి నమస్కారం పెట్టేసి, మా ఆడవాళ్ళు ఇక్కడ మరి ముఖ్యంగా మా ఆఫీస్లో వాళ్ళు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి, మీరందరికీ చాలా ఇన్స్పిరేషన్, మీరు అలా కూర్చుంటేనే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందని చాలా మెచ్చుకొని వెళ్ళిపోతాడు. ఇతను ఇదంతా డైజెస్ట్ చేసుకోలేకపోతాడు. అరే నన్ను ఎప్పుడు మెచ్చుకుంటేవాడు, ఇదేంటి ఆమెను మెచ్చుకుంటున్నాడు అనేసి చాలా కోపంగా వస్తుంది. ఇక కారులో అస్సలు మాట్లాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అసలు నిన్ను తీసుకెళ్ళడం నా బుద్ధి తక్కువ, నీ వల్ల నా బాస్ నన్ను తిట్టాడు అనేసి చాలా కోప్పడతాడు. నేనేం చేశానండి అంటే, ఏంటి ఆయన నిన్ను అనలేక, పల్లెటూరు బయట అని అనలేక ఇలా అన్నాడు, నిన్ను ఏదో మెచ్చుకున్నాడని సంతోషపడకు అని చెప్తాడనమాట. సరే అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా సరే ఎప్పుడు ఇంతే కదా, ఈయన నన్ను ఎప్పుడు మెచ్చుకున్నారని, పర్లేదు ఏదో ఒక గండం కలిసి నేను అసలు ఫస్ట్ ఆమెకి పార్టీకి వెళ్ళడం ఇష్టం, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్ దిస్ సిచ్యుయేషన్ అదంతా ఆమె ఫేస్ చేయలేదని రానంటది, కానీ తీసుకెళ్తాడు. ఫోన్లే పోయిందని చెప్పేసి. ఇంకో రోజు ఏమైతుందంటే, ఆఫీస్ లో ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ కాబట్టి క్లయింట్స్ వస్తారు. సో అంటే వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తారంటే, అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. జరిగితే ఆ రోజు ఎవరు లీడ్ చేయాలి మీటింగ్ అంటే, ఈ అబ్బాయే లీడ్ చేయాలి, అతనే మెయిన్ అక్కడ. సో అతనే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. బేసింగ్ ఆన్ ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ వస్తుందా, ఈ కాంట్రాక్ట్ వాళ్ళు ఇస్తారా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ రోజు వెళ్ళిపోయే రోజు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, మీకు బెండకాయ కూర అంటే చాలా ఇష్టం కదండి, ఇదిగోండి ఈ బాక్స్లో పెట్టాను తీసుకోండి అని చెప్తుంది అనమాట. ఆ అబ్బాయి వెళ్ళేటప్పుడు ఫైల్ ఒకటి పట్టుకొని ఉంటాడు. ఉంటే నువ్వేంటి నాకు చెప్తావు, నువ్వు నీ బెండకాయ కూడా ఎవడు తింటాడు అక్కడ, మాకు పిజ్జాలు బర్గర్లు ఉంటాయి, నువ్వే తిను అనేసి ఫైలు అది కూడా రెండు విసిరేసి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా అతని క్యాబిన్కి ఒక ఫోన్ వస్తుంది. ఆయన ఫోన్ చేసి CEO గారు చేసి, ఒక 2 నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది, క్లయింట్స్ అందరు వచ్చారు, మీరు మీటింగ్ రూమ్లోకి వచ్చేసి ఆ ఫైల్ తీసుకొని రండి అంటాడు. ఫైల్ ఎక్కడ, ఇంట్లో ఫైల్ లేదు. వచ్చేటప్పుడేమో పోట్లాడాల్సి వచ్చాడు. ఏం చేయాలి అర్థం కాక, సరే తప్పదు కదా, ఫోన్ చేసి ఫలానా ఫైలు ఉంది నువ్వు తీసుకొని రా వెంటారంటే, ఆ అమ్మాయి చెప్తుంది, ఏమండి మీరు వెళ్ళేటప్పుడు ఈ ఫైలు మీరు పట్టుకున్నారు, ఎంత అవసరం ఉంటే తప్ప మీరు ఈ ఫైల్ ఒక ఫైలు మీరు తీసుకెళ్తున్నారు అంటే ఏదో అవసరం ఉంటుంది, కాబట్టి మీకు ఇది అవసరమని నేను తీసుకొని వచ్చేసానండి, రిసెప్షన్లో ఉన్నాను, వచ్చి తీసుకోండి అని చెప్తుంది అనమాట. అతను అరే నేను ఇంత కోపడ్డాను, పల్లెటూరు అనుకున్నాను, కానీ ఎంత ఆలోచించింది, ఈ ఫైల్ ఇంత ముఖ్యం. నిజంగా ఒక సెకండ్లో అతను ఆ ఫైల్ తీసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయకపోయినా, మీటింగ్ కండక్ట్ చేయలేకపోయినా, మీటింగ్లో పార్టిసిపేట్ చేయలేకపోయినా అతనికి జాబ్ ఊడే పరిస్థితి. సో అవన్నీ తట్టుకొని ఈ అమ్మాయి ఇవన్నీ నన్ను ఓవర్కమ్ చేసేలాగా అవుతుంది, కానీ చాలా సంతోషంగా ఆ ఫైల్ తీసుకొని వెళ్తాడు. వెళ్ళంగానే సక్సెస్ఫుల్గా మీటింగ్ ఏదవుతుంది, కాంట్రాక్ట్ వాళ్ళకే వస్తుంది. సో ఇతన్ని అందరూ అప్రిషియేట్ చేస్తాడు, చాలా మంచిగా మీరు ఇచ్చేసారు, మీరు అన్ని చాలా ప్రజెంట్ చేశారు కాబట్టి మీ అని చెప్పి CEO కూడా చాలా మెచ్చుకుంటాడు. కానీ ఇతనికి ఒక గిల్ట్. ఏం గిల్టు, నిజంగా ఆ ఫైల్ నా దగ్గర ఇప్పుడు లేకపోతే నేనేం చేసేవాడిని, కాబట్టి నా భార్య ఇవాళ నా ఉద్యోగాన్ని కాపాడింది అనేసి రిగ్రెట్ అయిపోయి, సార్ నేను ఇంటికి వెళ్తాను సార్, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తానని వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే తలుపు మూసి ఉంటుంది. వాళ్ళ భార్య వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటుంది. ఏం మాట్లాడుతూ ఉంటుంది అంటే, తల్లి ఏమమ్మా బాగున్నారంటే, నా భర్త నన్ను ఒక దేవతలాగా చూసుకుంటున్నాడమ్మా, నిన్న పార్టీ జరిగితే నన్ను అందరూ మెచ్చుకుండేలాగా ప్రతి ఒక్కరికి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశాడమ్మా, నన్ను పెళ్లి చేసుకోవడం ఎంతో అదృష్టం అని చెప్పాడు, నాకు ఎటువంటి బాధ లేదమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నాను అమ్మ, నా గురించి నీవు ఏమీ ఆలోచించకు, ప్రతి క్షణము నన్ను చాలా గౌరవంగా చూస్తున్నాడు అని చెప్తుంది అనమాట ఫోన్లో. చెప్పేసి
తల్లి కూడా సంతోషపడదు. ఎందుకంటే తల్లిని ఎందుకు బాధ పెట్టాలనేసి ఇంకా కూర్చొని చాలా ఏడుస్తుంది. ఇదేంటి నన్ను ఇలా చేస్తున్నాడు ఇతను అని చెప్పేసి. అది తలుపు కొట్టంగానే ఆ అమ్మాయి ఏడుస్తుంది కనిపిస్తుందనమాట. అరే! నాకు ఇంత మంచి పరిస్థితి వచ్చింది. నన్ను అందరూ మెచ్చుకున్నారంటే ఈమె వల్లే కదా అని చెప్పి రియలైజ్ అయ్యి, ఎప్పుడు కూడా నేను నీ చదువు గురించి కానీ ఇంకెప్పుడు మాట్లాడను. ఇవాళ అందరూ నన్ను మెచ్చుకొని ఒక ప్రమోషన్ ఇచ్చి నాకు సాలరీ హైక్ ఇచ్చారు అంటే నీ వల్లే కాబట్టి ఇప్పటి నుంచి నేను ఎప్పుడు ఇలా ఎవరిని చదువు రాదని కానీ వాళ్ళ డ్రెస్సింగ్ని బట్టి కానీ నేను ఎప్పుడు ఎవరిని కించపరచను. నీ వల్ల నేను అది నేర్చుకున్నాను. నాకు అన్నీ ఉన్నా కూడా మా ఆఫీసర్ నన్ను మెచ్చుకోలేదు. నిన్ను చూసి నీ ఆకారం చూసి నీ కట్టుబట్టు చూసి నిన్ను సంస్కారవంతురాలని నీకు చేతులెత్తి దండం పెట్టాడు. సో ఇవాళ నువ్వు ఆ ఫైలు నాకు తెచ్చి నేనేం చెప్పలేదు నీకు ఆ ఫైలు, కానీ నువ్వే తెలుసుకున్నావు ఇదేదో ఇంపార్టెంట్ అని నేను చెప్పకున్నా ఇంత కష్టపడి పల్లెటూరు నుంచి వచ్చిందని ఇన్ని బస్సులు ఎక్కి ఎంత కష్టాన్ని కోర్చుకొని నా దగ్గర తీసుకొచ్చిచ్చా కాబట్టి నేను చేసిన తప్పు దయచేసి క్షమించమని ఆమెను నిజంగా క్షమాపణ వేడుకుంటానండి. సో దీనివల్ల కట్టుబొట్టుని బట్టి కానీ వాళ్ళ భాషను బట్టి కానీ వాళ్ళ ఇది కట్టు కానీ మనం ఎప్పుడు ఎవరిని అసెస్ చేయకూడదు. సో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కొంచెం వాళ్ళు బిడియము బెరుకు భయము ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం అది ఓవర్కమ్ కావడానికి ట్రై చేయాలా. కానీ ఏ భర్త కూడా ఏ భార్యను కూడా ఎటువంటి పరిస్థితుల్లో అవమానించకూడదు. నీ భర్తను నీ భార్యను నువ్వే అవమానిస్తే ఎవరు దగ్గర తీసుకోరు. కాబట్టి ప్రతి భార్య ప్రతి భర్త ఇది తెలుసుకోవాలి. సూపర్ అమ్మ, చాలా మంచి కథ, చాలా బాగుంది కథ వింటూ ఉంటే. సో మరో కథలతో మళ్ళీ కలుద్దాం అమ్మతో. నమస్తే. థ్యాంక్ యూ.